లుచ్చా పనులు చేసి విచారణకు పోతున్న కేటీఆర్ లుచ్చా మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. లుచ్చా వ్యవహారాలు చేసి జైలుకు పోతూ కూడా అహంకారం ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు. చెల్లెలిక్కర్ స్కామ్ అన్న ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ లో అడ్డంగా దొరికి తెలంగాణ ప్రతిష్ట తీస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఈరోజు కేటీఆర్ ఇంకా అహంకారం దూరతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కేటీఆర్ కు బుద్ధి జ్ఞానం ఇంకా కూడా లేదు. అధికారం పోయిననే అక్కస్తోటి లుచ్చ పనులు చేసి మిగతా వాళ్ళను అనవసరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నోరు జారే విధంగా మాట్లాడుతున్నాడు. ఇవాళ నువ్వు మీ కుటుంబం లుచ్చ పనులు చేసి తెలంగాణ పరువును తీసినటువంటి మీరు మాట్లాడడం నిజంగా కూడా సిగ్గుచేటు. ఒక రకంగా మీ చెల్లె తెలంగాణ పరువును తాకట్టు పెట్టి జైలుకి వెళ్లిందే గాక ఇవాళ ఈ ఫార్ములా కేసులో 55 కోట్లు విదేశీ కంపెనీలు కట్టుబెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా లుచ్చా పనులు చేసింది నువ్వు. అనవసరంగా వేరే వాళ్ళ పేరు మీద నోరు జారడం నీకు సిగ్గుచేటు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో. ఒక నీచపు నికృష్ట పనులు చేసి తెలంగాణ పరువును తెలంగాణలో భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా పరువు తీసే విధంగా వ్యవహరించిన నీకు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందించి మీరు చేసినటువంటి అప్పులను మీరు చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజాపాలన అందిస్తూ ఇలా ప్రజలను మందుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, లుచ్చ పనులు చేసింది మీరు ఇలా తెలంగాణ పరువును భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఇలా తెలంగాణ పరువును తీసింది మీరు. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీకొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా జైలుకు పోతూ ఇవాళ ఇంకా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా నీ అవివేకానికి నిదర్శనంగా మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నోరు జారితే తస్మత్ జాగ్రత్త బిడ్డ. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తప్పకుండా నువ్వు అరెస్ట్ అయ్యేది ఖాయం, నువ్వు జైలు పోయేది ఖాయం. ఇలా మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కూడా మీ పార్టీకి మీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నారు.